అత్తగారిని పేరు పెట్టి పిలుస్తున్నావు? నీ ఒళ్ళు నీ ఆధీనంలో ఉందా? మనవణ్ణి వెంటేసుకెళ్లి ఓ అనామకురాలి మెడలో తాళి కట్టించి అదుపు తప్పి ప్రవర్తించింది మీరు. పీఠం మీద కూర్చుని ధర్మం చెప్పే పెద్ద మనిషి చేయాల్సిన పనేనా ఇది? చెప్పండి, నా కూతురి బ్రతికేం కావాలి? నూతన దంపతులకి హారతి పళ్ళంతో నేను స్వాగతం చెప్తుంటే నువ్వెందుకు నాన్న గొడవ చేస్తున్నావు? కృష్ణవేణి, నువ్వు వెళ్ళిపోతే నాకు మేలు చేసిన వాడు అవుతావు. కుడికాలు లోపల పెట్టి పదండి. రా, ఇల్లు చూపిస్తా. ఇల్లు భారీగా ఉంది కదూ? ఈ ఇంట్లో మనుషులు అంతే. రా, నువ్వే చూద్దు గాని. రా. ఈయన విజయ నరసింహ భూపతి, ఆయన ముత్తాత గారు. మరి ఈ మెల్లకన్ను ఆయన రెండో భార్య. ఓహో, శృంగార పురుషుడన్నమాట. ఈయన విజయకృష్ణ భూపతి, ఆయన తాతగారు, మన ముసల్దాని మొగుడు. ఓహో, ఈయనకి సింగిలేనా? ముసల్ది అసాధ్యురాలు, ఆయన పప్పులే ఉడకనేలా. ఈయన విజయగోపాల భూపతి, ఆయన తండ్రి గారు. ఈ ముక్కు పడక రెండో పెళ్ళం. ఓ, ఈయనకొచ్చిందన్నమాట తాత బుద్ధి. నీ మొగుడు కూడా అచ్చు వెంకటలక్ష్మి మొగుడులాగే ఉన్నాడే. లాగా కాదే పిచ్చి వెంకటలక్ష్మి, నా మొగుడే నీ మొగుడు. నేను ఫస్ట్, నువ్వు సెకండ్. ఈ రోజు నుంచి నాతో వక్కా పక్కా పంచుకునే సహోదరివి. నేను ఆయనకి రెండో పెళ్ళన్నా. అది చెప్పిందిగా. ఎందుకు చెప్పలేదు? ఆ అవసరం రాలేదు. అవసరమైతే మూడో పెళ్ళని కూడా తెస్తారా? నోర్మై, ఈ ఇంటి నీడ కూడా తొక్కే అర్హత లేని నిన్ను గడప దాటించి కోడలిగా ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? బావా, బావతో నా పెళ్ళి, బావతో నా శోభనం. అదిగో విన్నారుగా, గత వారం రోజులుగా మీ మరదల గోల పరాకాష్ఠకు వెళ్ళింది. బామల కాలేజీని బావల కాలేజీగా మార్చేలా ఉంది నాయన. బావతో నా పెళ్ళి, బావతో నా పెళ్ళి. ఆగండి, మీ అందరికి 5 minutes రీసెస్. ఏంటి, ఏం తెలుచావు? ఇది మన ముత్తాతలు కట్టించిన కాలేజీ. అందుకే మనం తొందరగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ ఇక్కడ చదివిద్దాం. నా పరువు పోగొడుతున్నావు. పరువు పోకూడదంటే నన్ను ఊరికి తీసుకెళ్ళు. ఇంకో సంవత్సరం చదివితే డిగ్రీ వస్తుంది. కాలేజ్ మానేస్తే అదే సంవత్సరంలో నేను పెళ్లి కూతుని కావచ్చు, నీ పెళ్ళానే కావచ్చు, నీ బిడ్డకు తల్లిని కావచ్చు. నా మాట విని చదువు పూర్తి చేయి, మావయ్య సంతోషిస్తాడు. ఈ కృష్ణవేణి పుట్టింది బావని పెళ్లి చేసుకోవడం కోసం. అయినా మొన్నటి దాకా ఇక్కడే చదువుతూ నా కంపెనీ ఇచ్చిన నువ్వు ఊరికి చెక్కేశావు. నువ్వు లేని ఊరు నాకు బోర్ కొడుతోంది. నేను వచ్చేస్తాను. నా మాట విను. పెళ్ళయ్యాక విన్నాను. నువ్వు ముందు డిగ్రీ పూర్తి చేయాల్సిందే. అంతవరకు నిన్ను తీసుకెళ్లేది లేదు. తీసుకెళ్ళకపోతే పరీక్షలో కాపీ కొడతాను, పట్టుబడతాను, డీబార్ అవుతాను. అప్పుడు వచ్చేస్తాను ఊరికి. ఆ పిల్లని గనుక నువ్వు తీసుకెళ్ళకపోతే నేను రిజైన్ చేసేస్తాను బాబు. పడతావు, కూర్చో. ఏమిటి అల్లరి? చెప్తే విన్నావు, కూర్చో. నువ్వు చెప్తే విన్నావు. నా తల్లే, నా బంగారమే. అవును, ఒంటరిగా వచ్చావేంటమ్మా? బావేడే? అబ్బా, వస్తున్నాడు గాని నువ్వు మంచి పోజులో వయ్యారుగా నిలబడు, నిన్న ఫోటో తీస్తాను. చచ్చే, ఈ వయసులో నాకు ఫోటో ఏమిటే? ఓసే ముసిల్దానా, ఇది అమెరికా కెమెరానే. దీంట్లో నువ్వు పిచ్చ లెవెల్లో పడతావు. అలాగా? సరిగ్గా ఆగాగు.
ఆ. ఆ, అదేంటి మీ తాత కర్ర. చాలా బాగుంది. ఫోటో దిగా కదా నాకు ఇస్తావా? అమ్మో, ఇది పక్కలో లేదే, నాకు నిద్ర పట్టది. ఈ కర్ర చేత్తో పట్టుకుని కిర్రు చెప్పులతో మీ తాత ఊళ్ళో అడుగు పెడుతూ ఉంటే నాకు గుమ్మంలోనే మామ మామ అలాగే ఉండవే. ఈ పోస్ట్ చాలా బాగుంది. ఉండు పౌడర్ సర్దుకొని. పవిటెందుకే? ఇది ఫోటోలో పడుతుందిగా. చీచి, ఈ కెమెరాతో తీస్తే బట్టలు లేకుండా పడతారు. ఎందుకంటే పెద్ద ఉండాలా పరిగెట్టిస్తారు. ఇక్కడ నేను ఉన్నాను కదండి, యంగ్ చెప్పని నన్ను కొట్టండి ఒక క్లిక్. పూరా పాపయ్య, ఆ ఫోటోలో గుడ్డలు లేకుండా పడతారంట్రా. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, నన్ను వదిలేయ్. అమ్మో, అసలే పెళ్లి కాదు అమ్మా. ఈ ఫోటో ఎవరికైనా దొరికిందంటే నాకు పెళ్ళే కాదు, పెటాకులే కాదు. తీయద్దు. భయం లేదు లేదా? తీసుకో. ఊరు బాబా, వీళ్ళంతా భయపడి పారిపోతున్నారు. నీకు ఫోటో తీనా? వద్దు రాఘవ, వద్దు. ఆ ఫోటోలో నగ్నంగా పర్వాలేదులే నాయనమ్మా, మరదలే కదా. రావే తీసుకో. కొంచెం ఇటు, కొంచెం వెనక్కి. ఫుల్ గతి. సూపర్ బావా. రామయ్య రా. ఏంటమ్మా ఇంటికి రాకుండా ఇక్కడికి వచ్చావు? పెళ్లికి ముందు ఇల్లు మర్చిపోయావంటే పెళ్ళాక నాన్నను కూడా మర్చిపోతా. అప్పుడు నేనే మీ ఇంటికి వచ్చి కాపురం ఉంటాలే మామయ్య. సరదా కన్నాళ్ళుడు. ఆడపిల్ల ప్రేమని అమ్మా నాన్న ఆశించకూడదు, అది అల్లుడి సొత్తు. దమ్మ వస్తాతే. బాయ్ ముస్లి. మంచిది మామయ్య. వీరరాఘవరెడ్డి, నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. మీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే, నీ అబ్బ మరతాడు కట్టుంటే, నీ మూతి మీద నుండి మొరిచిన మీసం అయితే నన్ను చంపరా? రా. ఆ పేరులోనే సింహం ఉందిరా, దాన్ని రక్తపు జలుతో నిద్ర లేపారు. ఈ మీసంలో పగ తీర్చుకునే రోషం ఉంది, ఈ మీసంలో ఎదిరించిన వాడిని మట్టి గరిపించే రాజసం ఉంది. ఇప్పుడే ఇక్కడే మీ అందరినీ తెగ నరకపోతే